Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో మనం పరిశీలనగా గమనించినట్లయితే, నా యొద్ద విచారణ చేయి వారిని నా దర్శనమునకు రానిచ్చేదను. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు మనం దేవుని యొద్ద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, అలాగే దేవుడు మేలు చేసినప్పుడు కూడా దేవుని యొద్ద మనం విచారించాలి. మనకి ఏదైనా కష్టమో, బాధ, శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర అడుగుతాం, దేవుని నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చిందని. అలాగే దేవుడు మనకు ఒక మేలు చేసినప్పుడు కూడా, అంటే మన మనసుకి అది మంచిదిగా ఉండి ప్రయోజనకరంగా ఉంది, అది మేలుకరంగా ఉందనుకుంటే వెంటనే వెళ్ళిపోయి చేసేస్తాం. అలా కాకుండా మనకి ఏదైనా ప్రయోజనకరమని అనిపించినప్పుడు, అది మేలు అని అనిపించినప్పుడు కూడా దేవుని యొద్ద విచారణ చేసి అది ముందుకెళ్ళటం దేవుని చిత్తమా కాదని దేవుణ్ణి అడిగి మనం చేస్తే అది మనకి ఎంతో మంచిది. ఈ రోజున ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని యొద్ద విచారించకుండానే మనం స్వతహాగా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్తున్న సమయాల్లో కూడా దేవుడు మనల్ని దర్శనము రానిచ్చితిని అంటున్నాడు. అంటే దర్శనమునకు మనల్ని పాత్రులుగా చేస్తూ వచ్చాడు. దర్శనము అంటే ఏంటి? మీరు అన్ని జనులను తీసుకుంటే కొంతమంది ఆలయాలకు వెళ్ళి దేవుని యొక్క దర్శనము కోసం పడిగాపులు కాసి మరి ఒక రోజంతా వెయిట్ చేసి మరి దేవుడు దర్శనం చూసి వచ్చామని చెప్పుకుంటుంటారు. దర్శనం చూసి రావటం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి దేవుని రూపాన్ని వారు దర్శించుకొని చూసి రావటం దర్శనంగా భావిస్తారు. కానీ వాస్తవికంగా వారికి అక్కడ దేవుడు కనిపిస్తున్నాడా అంటే వారు చూసేది ఏంది? దేవుని యొక్క ఆకృతిలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక రూపాన్ని. అంతేగాని దేవుని యొక్క దర్శనం అంటే దేవుని పూర్తిగా చూసి రావటం కాదు. ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేరు కూడా. ఎందుకంటే ఆయన మహిమ, తేజస్సు అంత గొప్పది. అలాంటి దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మనం నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. కనుక దేవుణ్ణి మనం వెతకలేదు, దేవుడే మనల్ని వెతికాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతకటం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు, కానీ దేవుడు మనల్ని వెతికి పట్టుకున్నాడు. ఇంకొకటి, నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. దేవుడు నిత్యము చెప్పే మాట ఏంటి? నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు తన పేరు పెట్టబడిన జనాంగమై తన కొరకు విమోచించబడినటువంటి ప్రజలమైనటువంటి మనతో నిత్యము చెప్పుచున్నాడు. అంటే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నాం. దేవుని దర్శనం అంటే మనము నిద్రించుతున్నప్పుడు దేవుడు మనం దర్శించి అనేక దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని మెలనైన స్వరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేక మార్లు వినిపిస్తున్నాడు. అయితే తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. రోజంతా మనం చెడు మార్గాల వైపు వెళ్తున్నటువంటి మనల్ని, మన ఆలోచనలను చెడును అనుసరిస్తున్నప్పుడు, చెడ్డ ఆలోచనలు అనుసరిస్తూ చెడు మార్గంలో మనం నడుస్తూ దేవునికి లోబడకుండా మనం బ్రతుకుతున్న తరుణంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దినమెల్లా తన చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా వైపు చూడండి, నా యొద్దకు రండి అని తన చేతులు చాపి మరి మన కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మాత్రం మనల్ని దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మనల్ని తన చేతులు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
మన యొక్క వాస్తవిక స్థితి ఏంటో మనం గుర్తెరగినటువంటి వారుగా మనం బ్రతకూడదు. దేవుని వాక్యంలో అందుకే అంటాడు, వారు తోటలలో బలి అర్పణలు అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. తోటలకు వెళ్ళిపోయి బళ్ళు అర్పిస్తుంటున్నాం, ఇటుకలు తీసుకొచ్చి కొన్ని ఇటుకలు పేర్చి మరి వాటికి ధూపాలు వేస్తున్నాం. నా భయం లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. దేవుని భయం కొంచెమైనా మనకు లేకుండా మనం బళ్ళు అర్పించే విషయంలో ఇతరమైనటువంటి అన్యమైనటువంటి వాటికి మనం ధూపాలు వేస్తూ దేవునికి కోపాన్ని మనం ఇంకా కలగజేసేవారిగా మనం ఉంటున్నాం. వారు సమాధుల్లో కూర్చుంటూ రహస్య స్థలములో ప్రవేశించు పంది మాంసం తిందురు. సమాధుల్లో ఎవరు కూర్చుంటారు? చనిపోయిన వారు, మృతమైనటువంటి శవాలు తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారు. కానీ పాపం అనేటువంటి దుష్టత్వంలో చచ్చిన స్థితిలో ఉన్న మనం ఏం చేస్తున్నాం? సమాధుల్లోకి పోయి సమాధుల్లో నివసిస్తున్నాం. అలాగే రహస్య స్థలమందు ప్రవేశిస్తూ రహస్యమైన కొన్ని స్థలాలను ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళి పంది మాంసం తింటున్నాం. పంది మాంసము, పందులు పాపమునకు సాదృశ్యం, అంటే దుష్టత్వానికి సాదృశ్యం. పంది ఎప్పుడు ఎట్లా ఉంటుంది? బురదలోనే బొర్లుతుంది, బురదలోనే పెరుగుతుంది. అపవిత్రతకు సూచన. అపవిత్రమైనటువంటి పంది మాంసం మనం తినేవారి ఉండకూడదు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. అసహ్యకరమైనటువంటి పాకము చేసుకొని అవి వారు తాగుతూ ఉన్నారు. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములో పొగవలెను, దినమంతయు మండు చుట్టూ అగ్నివలే ఉన్నారు. ఏం చెప్తున్నారు? పైగా మా యొక్క దరిదాపుల్లోకి, మా హద్దుల్లో కూడా మీరు రావద్దు అని పరిశుద్ధ దేవుణ్ణి తృణీకరించి మేము మీకంటే పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నారంటండి. వీరు నాసికారంధ్రములకు పొగవలెను, అంటే నాసికారంధ్రముల్లో నుంచి పొగవలే, దినమంతయు మండుచుండు అగ్నివలే ఉండి దేవుని నామానికి ఎంతో అవమానకరంగా బ్రతుకుతున్నారని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని నామానికి అవమానకరంగా చేయకూడని కార్యాలన్నీ చేస్తూ సమాధుల్లో కూర్చొని రహస్య స్థలాల్లో ప్రవేశించి పంది మాంసం తింటూ, అలాగే తోటల్లో బలి అర్పణలు అర్పిస్తూ, అలాగే మరి ఇటుకల మీద ధూపాలు వేస్తూ, మరి దేవునికి అవమానకరంగా దినమంతయు ఒక అగ్నివలే, మరి నాసికారంధ్రంలోని పొగవలే దేవునికి కోపం తీసుకొచ్చేవారుగా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడినది, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. దేవుడు ఏం చేస్తాడంటే తన గ్రంథములో మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ కూడా గ్రంథములో రాయబడుతున్నాయి అని రాయబడుతుంది. అంటే మన పాపములన్నీ, మన అపరాధాలన్నీ, మన చెడుతనం అంతా కూడా ఒక గ్రంథంలో లిఖితం చేయబడుతుంది. లిఖితము చేయబడినప్పుడు ఆ గ్రంథమును తెరిచి దేవుడు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. తప్పక దేవుడు ప్రతీకారం చేస్తాడు. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే దేవుని దృష్టికి పాపము చేస్తున్నామో దానికి తగిన ప్రతీకారం మన అనుభవంలోకి తీసుకొస్తాడు దేవుడు. అందుకనే కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి దేవుని వాక్యంలో పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దాన్ని బట్టి నిశ్చయముగా మీ దోషమును బట్టి, మీ పితరుల దోషమును బట్టి దేవుడు చూడండి మన దోషాలను చూస్తున్నాడు, మన పితరుల దోషాలను కూడా చూస్తున్నాడు. చూసి వారికి నేనేం చేస్తానంటే పర్వతముల మీద ధూపం వేసిన దాన్ని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి, ఈ రోజున పర్వతాల మీదకి వెళ్ళిపోయి ధూపాలు వేస్తున్నారు. కొండల మీద, ఎత్తైనటువంటి కొండల మీదకి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి అని ఏర్పరచుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పర్వతాల మీద, కొండల మీద మరి దేవుని నామాన్ని దూషిస్తున్నారు. మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయేదును దేవుడు అంటున్నాడు. మనం చేసిన వాటన్నిటిని బట్టి
దేవుడంట కొలత ప్రకారం కొలిచి ఒళ్ళో పోస్తాడంట. ఆ దోషానికి తగినటువంటి ప్రతీకార చర్య, ఆ శిక్షని మన ఒళ్ళో తీసుకొచ్చి పోస్తానంటున్నాడు. కొలత ప్రకారం అంటే దేవుడు ప్రతిదీ కొలత ప్రకారమే జరిగిస్తున్నాడు. ఏది కూడా కొలత లేకుండా చేయట్లేదు. నువ్వు ఏదైతే చేశావో దాని కొలత ప్రకారం నీకు మళ్ళీ తిరిగి లెక్క ప్రకారం నీకు ఆ శిక్ష నీ మీదకి వచ్చే విధంగా ప్రతీకారం చర్య ఉంటుందని, ప్రతీకారం చేయటం జరుగుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎందుకు ప్రతీకారం జరిగిస్తాడు? మన జీవితంలో మనం కూడా అనుభవపూర్వకంగా మనం చేసినటువంటి పాపమునకు శిక్షగా మనం ఏమి అనుభవిస్తున్నామో అది మనకు తెలియపరిచే విధంగా దేవుడు ఆ ప్రతీకారాన్ని జరిగిస్తూ వస్తాడు. అందుకే ద్రాక్ష గెలలో క్రొత్త రసం కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. ఒక ద్రాక్ష గెలలో కొత్తగా ద్రాక్ష పండ్లు పడినప్పుడు ఏమంటాం? ఇది చాలా దీవెనకరమైందని, మొట్టమొదట వచ్చిన పండ్లని ఎంత సంతోషపడతాం. దాన్ని కొట్టివేయద్దని దాన్ని జాగ్రత్త తీసుకుంటాం. అలాగే ఆ ద్రాక్ష రసము మరి కొట్టివేయబడకూడదని ఎంతగానో ఆశపడతాం. అయితే దేవుని వాక్యంలో ఏదైతే దీవెనకరమైంది, కొట్టివేయబడకూడదని మనం తలస్తున్నామో, నా సేవకులందరినీ నేను నశింపజేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. కనుక దేవుని సేవకులందరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని సేవకుల కొరకు నేను అలాగ చేస్తానంటున్నాడు. యాకోబు నుండి సంతానమును, యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకుందరు. నా సేవకులు అక్కడ నివసించెదరు. కనుక దేవుడు యాకోబు నుండి సంతానాన్ని పుట్టించి యోధా నుండి మరి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టిస్తానంటున్నాడు. ఏ పర్వతాలైతే మనం స్తుతిస్తున్నామో ఆ పర్వతాలను స్వాధీనపరుచుకునే విధంగా, ఏర్పరచుకున్న వారు స్వతంత్రించుకునే విధంగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని, దేవుడు తన పని కొరకు కొంతమందిని పుట్టించి భూమి మీద మరి సేవకులు అక్కడ నివసించి ఆ యొక్క సేవకుల నిమిత్తమై ఇదంతా కూడా జరిగిస్తానని దేవుని వాక్యంలో చెప్పబడతా వస్తుంది. కనుక నిన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. దేవుని వాక్యంలో చూస్తే దేవుని వద్ద మనం విచారించే మనుషులుగా మనం మారినట్లయితే, ఇప్పటి వరకు విచారణ చేయని వారిని గురించి చూసాం. ఒకవేళ మనం దేవుడి దగ్గర విచారణ చేసేవారుగా మరి అట్టి ప్రజలంగా మనం ఉన్నట్లయితే దేవుడు షారోను గొర్రెల మేత భూమి యగును, అంటే షారోను పొలము ఎంతో శ్రేష్టమైంది. షారోను పొలములో సమృద్ధి ఉంది. షారోను పొలములో మేసే గొర్రెలు మేత భూమి ఎంతో గొప్పది. అలాంటి మేత భూమిగా నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా చేస్తానంటున్నాడు. ఆకోరు లోయలో పశువులకి ఏ లోటు లేదు, సమృద్ధి ఉంది. అట్లాగా నిన్ను నేను చేసుకుంటూ వస్తాను. దేవుని దగ్గర నువ్వు విచారణ చేస్తే నీ జీవితాన్ని షారోను గొర్రెల మేత వలె, ఆకోరు లోయ పశువులు వలె, పశువులు మేసే సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి జనాంగముగా యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతం మీద మంచి గాదునకు బల్లను సిద్ధపరచువార్లారా, యెహోవాను విసర్జించి పరిశుద్ధ పర్వతం మీద మరి ఉంచి, దేవుని వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధ పర్వతమును మర్చిపోయి దేవుణ్ణి విసర్జించి గాదునకు బల్ల సిద్ధపరచువార్లారా. గాదు అంటే అదృష్టమునకు అని రాయబడతా వచ్చింది. అదృష్ట దేవికి పానార్పిణ్యం నర్పించువార్లారా నేను పిలువగా మీరు ఉత్తరమేలేదు. ఈరోజు మనుషులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు, అదృష్ట దేవి కోసం వెతుకుతున్నారు. చాలామంది దినాల్లో మేము మీ రేఖలు చూసి మీ అదృష్టాన్ని మేము చెప్తాము రమ్మన్నప్పుడు, చేతులు చూసి ఎవరైనా మన జాతకం చెప్పేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మా రేఖలు, మా భవిష్యత్తు ఏంటో చూపించి మేము ఏం చేయాలో చెప్పమని, మరి ఎందుకు తెలియనటువంటి వారు, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి మనుష్య జ్ఞానంతో ఇతర మనుషులను మోసపుచ్చుతున్నటువంటి వారి వద్దకు వెళ్ళి
మరి ఆ రేఖలు చూపించి ఆ యొక్క చేతి రేఖలు మరి చూసి మా అదృష్టం చెప్పమనేవారు. అలాగే మరి ఉంగరాలు పెట్టుకున్నప్పుడు అదృష్టం కలిసి వస్తుందని వారు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రకాలైనటువంటి వస్తువులను కొన్ని రకాలైనటువంటి వాటిని ధరించటం, అలాగే మంచి గడియలు చూసుకోవటం, సిద్ధాంతాలు చూడటం, మరి ఇలాగ ఎన్నెన్నో మరి ఈ లోకంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే తన అదృష్టాన్ని మరి పరీక్షించుకుంటున్నాడు. అంటే తన అదృష్టమును మరి ఏ విధంగా నేను అదృష్టవంతుడిగా మార్చబడాలి అని అదృష్టం కోసం ఆయా స్థలాలకు వెళ్ళి వెతుకుతున్నాడు. కనుక నీవెప్పుడూ కూడా ఇలాంటి పని చేయొద్దు. మనం ఎప్పుడైనా కానీ అలాంటి పనులు చేస్తూ వచ్చామంటే దేవుని వాక్యం చెప్తుంది, కనుక నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకులోనగుదురు, కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. కనుక ఏంటంటే మనల్ని దేవుడు ఖడ్గాన్ని మనకు అదృష్టంగా ఇస్తానంటున్నాడు. ఆ ఖడ్గం పాలైపోయి మనందరం వదకులోనైపోతామండి. వదకు తేబడిన వారిగా వధించబడతా వస్తాం ఖడ్గము చేత. అది అదృష్టంగా మీకు ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. ఇది అదృష్టమా? దేవుడు తన ఖడ్గాన్ని మన మీద పంపించి ఆ ఖడ్గం చేత మనం వధించబడటం అనేది అదృష్టమా? కాదండి. కనుక లోకంలో మనం అదృష్ట దేవతల దగ్గరికి వెళ్ళి ఇతరితర మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎవరెవరు చెప్తుంటారు, ఎక్కడెక్కడికో రండి, మా దగ్గరికి వస్తే మేము మీకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీరు ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు. ఒకవేళ చెప్పినా, ఒకవేళ మన జీవితంలో తాత్కాలికంగా మన స్థితి ఏదన్నా మారి మనం ఏదన్నా అదృష్టంగా భావించుకొని దాన్ని అనుసరించి అట్లా చేసామంటే చివరికి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ దోషం మన మీద ఉండి, తండ్రుల దోషము, మనం చేసినటువంటి దోషం అంతా మన మీదకి వచ్చి అది ఖడ్గంలాగా మన మీద మారి ఆ ఖడ్గము మనల్ని ఆవరించి ఆ ఖడ్గము మనల్ని హతమార్చే విధంగా అదృష్టం మన జీవితంలో వస్తుందని అట్టి హెచ్చరికను దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, అలాంటి వాటిని మనం ఎప్పుడూ ఆశ్రయించకూడదు. చిలక జోష్యాలు, అలాగే అదృష్టం చూస్తామని చేతి రేఖలను చూసి చెప్పేవారిని, అలాగే మరి సిద్ధాంతపరమైన వాటిని ఏవైతే నీవు మార్చుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారో అట్టి వాటిని మనం ఏటిని కూడా నమ్మకుండా సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంతకొచ్చి మనం విచారించి, దేవా నా జీవితంలో నా పరిస్థితులన్నింటిలో నాకు సహాయం చేయ్యా, నా జీవితంలో నీ చిత్తం జరిగించండి అయ్యా, మీ ఆలోచన చొప్పున నన్ను ముందుకు నడిపించండి అయ్యా, మీరు నాతో మాట్లాడండి అయ్యా అని ప్రతి విషయంలో దేవుని వద్ద విచారణ చేసి కనిపెట్టుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకుని నడుచుకునేవారిని దేవుడు తప్పక దీవించి అదృష్టం వరించే విధంగా దేవుడే చేస్తాడు. కనుక అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను అదృష్టం వరించే విధంగా చేసి నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. షారోను పొలంలో ఎట్లాగైతే మరి అక్కడ ఆ గొర్రెలు మేత మేస్తున్నాయో, అలాగే ఆకోరు లోయలో పశువులు ఎట్లాగైతే మరి ఆ స్థలంలో సమృద్ధిగా పుష్టిగా ఆహారాన్ని తీసుకుంటా సంతృప్తిగా ఉంటున్నాయో, ఆ పశువుల వలె, ఆ పశువులు నివసించే స్థలం వలె, అలాగే ఆ గొర్రెలు నివసించే ఆ షారోను వలె, ఆకోరు వలె మన జీవితాన్ని మార్చి మనల్ని ఎంతగానో దేవుడు దీవించి మనల్ని సమృద్ధినిచ్చి మనకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. ఈ ఉదయకాల సంబంధం మనం సృష్టికర్తని దేవుని యొద్ద విచారించితే ఎలా ఉంటుంది, విచారించకుండా వేరే వాటిని ఆశ్రయించి వాటి యొద్ద విచారణ చేస్తే ఎలా ఉంటుందో పూర్తిగా వివరణ దేవుడు మనకి ఈ యొక్క అనుదిన భాగముగా ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క యెషయా గ్రంథంలో ఈ భాగాన్ని బట్టి మనల్ని మనం సరిదిద్దుకుందాం. నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు మన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు మార్గములు ఏదన్నా మనం ఇంకా ప్రవేశిస్తా దేవునికి లోబడకుండా ఉండుంటే దేవుడు నిన్ను ఈరోజు ఆహ్వానిస్తున్నాడు ఆయన సన్నిధికి.
తన చేతులు చాపి మరీ నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను ఉన్నానయ్యా, నేను మీకు సహాయం చేస్తాను, నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. కనుక వ్యర్థమైనటువంటివి, నిష్ప్రయోజనకరమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాటిని మనం ఆశ్రయించి శాపాన్ని కొని తెచ్చుకొని ఆ దోషాన్ని తీసుకొచ్చి మన ఒళ్ళలో పడేసుకొని ఆ శాపానికి నష్టానికి మనం గురి అయ్యే బదులు సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంతకొచ్చి దేవుణ్ణి ఆశ్రయిద్దామా? దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని దగ్గర విచారించు, దేవుని పాదాల చెంతకొచ్చి హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. తప్పక నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. తప్పక నీ స్థితిని మారుస్తాడు, నీ జీవన విధానాన్ని మార్చేస్తాడు, నీ కొదవలన్నీ తీరుస్తాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నీ జీవితంలో అనేకమైనటువంటి మెండైనటువంటి దీవెనల చేత నిన్ను కుమ్మరింపజేసి నిన్ను బలపరుచుకుంటూ వస్తాడు. అటు రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వాదకరంగా చేసి మనల్ని బలపరిచి మనకు సర్వ సమృద్ధినిచ్చి మనల్ని అన్ని విధాలుగా సంతృప్తిపరిచి మనల్ని దీవించలాగిన ఉదయకాల సంబంధ ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. దేవుడు ఈ మాటలన్నిటిని కూడా దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.